ఉస్తాద్ భగత్ సింగ్. సోది లేకుండా అయితే మనం టాపిక్ అయితే మాట్లాడుకుందాం మామ. మీకు హానెస్ట్‌గా చెప్పండి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో? నేను ఫస్ట్ కొంచెం క్యూరియాసిటీ మూవీ మీద కొంచెం అన్న హోప్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసరికి ట్రైలర్‌కి ఒక టీజర్ కట్ అనేది ఒకటి చేసి రిలీజ్ చేశారు కదా! సో, దాని మీద నాకు ఒక చిన్న కొత్తగా థింక్ చేశారు. ఉంటది ఒక మినిమమ్ హోప్‌తో చూడొచ్చు మూవీ అని చెప్పేసని నాకైతే అనిపించింది. సో, కంప్లీట్‌గా ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసరికి పోయింది మామ. హానెస్ట్‌గా చెప్పాలంటే 'హరిశంకర్' గారిని పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్, అలాగే 'రవితేజ' ఫ్యాన్స్ నమ్మినంతగా ఇంకెవ్వరు నమ్మరు. ఎందుకంటే ఫ్యాన్ బాయ్ ఒకటి 'రవితేజ' గారు ఆయన ఇంట్రొడ్యూస్ చేసి మంచి మంచి సినిమాలకి ఇండస్ట్రీలోకి పరిచయం చేశాడు కాబట్టి సో, ఆ ఒపీనియన్ మీద ఆయన్ని ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ నమ్మకాన్ని ఒకళ్ళ తర్వాత ఒక నమ్మకం పోగొట్టకుండా అయితే వచ్చేసాడు. సో, పవన్ కళ్యాణ్ గారికి 12 సంవత్సరాలు అంటే 12 సినిమాల తర్వాత 13వ సినిమానో 14వ సినిమానో ఎగ్జాక్ట్లీ సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్'. సో, ఆ 'గబ్బర్ సింగ్' లాంటి మూవీ ఇచ్చేసి ఒక స్వాగ్ అనేది క్రియేట్ చేసి పెట్టాడు. సో, వాళ్ళిద్దరు కాంబోలో మళ్ళీ వస్తున్న మూవీ అంటే జనానికి కొంచెం హై అంటే మామూలు హై కూడా బీభత్సంగా ఉంటుంది. సో, దీని ముందు వచ్చిన మూవీ 'మిస్టర్ బచ్చన్' అది కంప్లీట్‌గా డిసప్పాయింటెడ్ అనమాట. ఎందుకంటే ఆయన ఏ సినిమా అన్నా కానీ తీయనండి, అది రీమేక్ మూవీ తీస్తే దాన్ని బీభత్సంగా హ్యాండిల్ చేసేసి మంచిగా తీసుకొచ్చి ఇస్తాడనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 'దబాంగ్' సినిమాని తీసుకొచ్చి 'గబ్బర్ సింగ్', అలాగే ఒక తమిళ్ సినిమాని తీసుకొచ్చి 'గద్దలకొండ గణేష్'. సో, ఈ 2 మూవీస్ని మంచిగా అయితే చూపించారు. సో, అదేవిధంగా 'మిస్టర్ బచ్చన్' కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. సో, 'తేరీ' రీమేక్ అని చెప్పేసి అని 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా అనుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత 'ఓజీ', 'గబ్బర్ సింగ్', పవన్ కళ్యాణ్ గారిదే 'జల్సా' సినిమా, ఇంకా సంథింగ్ ఏదో ఒక 5-6 సినిమాలు మొత్తం ఉన్నాయి ఇందులో. వాటి మొత్తాన్ని కలిపి ఒక ఫ్రూట్ మిక్సింగ్ చేసి మనకి ఇచ్చేసినట్టయితే అనిపించింది. ఆ ట్రైలర్ కట్లో పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేసి మీకు అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు, కొంతమంది కామెంట్ చేయవచ్చు అనమాట, నీకు ట్రైలర్లోనే ఫుల్ సినిమా కనిపించిందా అంటే. ఎవరినన్నా సరే ఫ్యాన్స్ని కాకుండా నార్మల్ ఆడియన్ని ఇంపాక్ట్ చేసి థియేటర్కి రప్పించాలంటే ఒక ట్రైలర్లో చూపించే విధానాన్నే చాలా బాగా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీకు 'డొకైట్' మూవీ ఉంటుంది కదా, 'డొకైట్' మూవీ వచ్చేసరికి ఆ ట్రైలర్ కట్ చేసిన విధానం, ఆ వచ్చిన ఓల్డ్ సాంగ్, సో ఆ విధంగా ఇంకా జనానికి అట్రాక్షన్ అనేది వచ్చింది అనమాట, ఈ సినిమా చూడొచ్చు అనే విధంగా. సో, ఎవరికన్నా కానీ ముందు ట్రైలర్ అనేది మంచిగా కట్ చేసి ఆ కట్ అనేది ఇస్తే జనానికి ఒక నమ్మకం వస్తుంది అన్నమాట, కామన్ ఆడియన్కి కూడా ఈ సినిమాకి వెళ్ళొచ్చు, మనం ధైర్యంగా చూడవచ్చు అని. సో, ఈ ట్రైలర్లో నాకైతే అదేం కనిపించలేదు. బ్రో మూవీ అవన్నీ కలిపేసి యాడ్ చేసినట్టయితే నాకు అనిపించింది. హానెస్ట్గా చెప్పండి, గుండె మీద చేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కూడా నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా ట్రైలర్ అనేది నచ్చిందా? సో, నచ్చితే మాత్రం అది మీకే వదిలేసవచ్చు. 'ఓజీ' లాంటి ఒక కమ్బ్యాక్ ఇచ్చిన మూవీ. సో, నాకైతే అది 'ఓజీ' కూడా అంతగా అనిపించలేదు. ఎందుకంటే ఏది ఒక హై ఎలివేషన్ మీద వెళ్ళిపోయింది కానీ మూవీ అనేది ఒక కాన్సెప్ట్ మీద అయితే వెళ్ళలేదు. సో, కాన్సెప్ట్తో వస్తారే ప్రతిసారి, ఏదన్నా కానీ కాన్సెప్ట్తో వస్తే బాగుంటుంది అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వచ్చేసరికి 12 మూవీలు 13 మూవీస్ వరుసన ఫ్లాప్ అయిపోయినా కానీ అదొక కాన్సెప్ట్తో అయితే వచ్చేసినాయి. ఎప్పుడైతే ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాడో, సో ఆ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి ఆ కంటెంట్ అనేది ఆయన కాడ మిస్ అయిపోయింది. ఏదన్నా కానీ పొలిటికల్కి సంబంధించిన డైలాగ్స్ అయ్యే యాడ్ అవుతున్నాయి తప్ప ఒక మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ అనేది ఆయన దగ్గర నుంచి రావట్లేదు. సో, త్వరలో అలాంటిది ఒక కంటెంట్ ఉన్న మూవీ సురేందర్ రెడ్డి దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో, వాళ్ళిద్దరు కాంబోలో కూడా ఒక మూవీ అనేది సెట్ అయిపోయింది. మీకు తెలిసిందే చాలా వాటికి సురేందర్ రెడ్డి గారి మూవీస్ వచ్చేసరికి ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా సూపర్ హిట్ అవుతుంది, దాని తర్వాత ఇండస్ట్రీ హిట్ అవుతుంది, తర్వాత మూవీ అట్ట ఫ్లాప్ అవుతుంది. సో, అంటే చిరంజీవి గారికి మంచి సినిమా ఇచ్చినా కానీ అది పెద్దగా ఆడలేదు. సో, ఇప్పుడు వచ్చే మూవీ మాత్రం మంచి ఇంపాక్ట్ అయితే చేస్తుందని చెప్పేసి అనుకున్నా సురేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి. అలాగా 'హరిశంకర్' గారు కొంచెం ఆ 'తేరీ' రీమేకే తీసుకొచ్చి కొన్ని మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి మనకు ఆ మూవీ అనేది అంటే
మనకి ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే బాగుండేదని చెప్పేసి అని నాకు అనిపించింది ఈ ట్రైలర్ కట్ అనేది నేను చూసిన తర్వాత. సో థియరీని మంచి విధంగా ఒక హైప్ లాగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట.